తిరుమల అన్నమయ్య భవనంలో కాసేపట్లో టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం కానుంది. తిరుపతి తొక్కిసలాట ఘటనపై చర్చించి మృతుల కుటుంబాలకు పరిహారంపై తీర్మానం చేయనున్నారు. మృతుల స్వగ్రామాలకు టీటీడీ సభ్యులు స్వయంగా వెళ్లి పరిహారం అందజేయాలన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మిగిలిన 7 రోజులకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీపై చర్చించి నిర్ణయం ప్రకటించనున్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో కాసేపట్లో టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం కానుంది. తిరుపతి తొక్కిసలాట ఘటనపై చర్చించి మృతుల కుటుంబాలకు పరిహారంపై తీర్మానం చేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో తిరుమలలో అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు అందుబాటులో ఉన్న బోర్డు సభ్యులతో ఆయన కాసేపట్లోనే సమావేశం కానున్నారు. నిన్న ఈ తొక్కిసలాట ఏదైతే జరిగిందో దాని తర్వాత ముఖ్యమంత్రి రావటం, ఆయన నిన్న ఏదైతే సమీక్షా సమావేశం నిర్వహించి డైరెక్షన్ ఇవ్వటం, ఎన్ని విషయాలపైన ఒకసారి చర్చించనున్నారు. అలాగే ఏదైతే పరిహారం ఎంత ప్రకటించారు, పరిహారం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే పరిహారం ప్రకటించింది. టీటీడీ కూడా దానికి పరిహారం ఎంత ప్రకటించాలి, దాన్ని ఏ విధంగా అందజేయాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా ఇంటికి వెళ్లి ఎవరైతే బాధితులు 6 మంది చనిపోయారో వారి ఇంటికి వెళ్లి పరిహారం అందిస్తే ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ చర్చించనున్నారు. అలాగే తొలి 3 రోజులకు సంబంధించి కూడా టోకెన్లను వైకుంఠ ద్వారా దర్శన టికెట్లను కేటాయించడం జరిగింది. ఇక మిగతా 7 రోజులకు సంబంధించి ముందు రోజు టోకెన్లు కేటాయిస్తామని చెప్పారు. రోజుకి 40,000. వాటిని ఏ విధంగా కేటాయించారు, అవి కేటాయించేటప్పుడు కూడా మళ్ళీ ఈ తొక్కిసలాటలు లేకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, వీటన్నింటిపైన కూడా చర్చించనున్నారు. వీటిపైన అంతా కూడా బోర్డు సభ్యులతో చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడనున్నారు. వీళ్ళంతా ఒక చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి దానికి సంబంధించి దాన్ని ఎట్లా ఏ విధంగా కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి, ఈ విషయాలన్నీ కూడా చర్చించే అవకాశం అయితే ఈ మీటింగ్ లో కనిపిస్తుందని చెప్పొచ్చు. లక్ష్మి, కాసేపట్లోనే దీనికి సంబంధించి కూడా మీటింగ్ ప్రారంభం కానుంది తిరుమలలో. రైట్ వర్మ, థ్యాంక్ యూ.